కాంగ్రెస్ పార్టీతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని, తన చివరి శ్వాస వరకు తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆ పార్టీ ఓబీసీ మండల అధ్యక్షులు చిరంజీవి యాదవ్ స్పష్టం చేశారు. కొంతమంది నాయకులు కావాలని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను వార్డు మెంబర్గా పోటీ చేసి ప్రజల మద్దతుతో విజయం సాధించానని తెలిపారు. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు ఫ్లెక్సీలు అడ్డుపెట్టుకుని తనపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. ఇకనైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. నేను మీ బంకా చిరంజీవి యాదవ్. ఏదైతే మొన్న ఫ్లెక్సీ గురించి చక్కర్లు కొడుతుందో ఆ ఫ్లెక్సీలో ఉన్నటువంటి ఫోటో ఎవరిది, ఏ పార్టీకి చెందిన వాళ్ళని చెప్పేసి కొంతమంది నా మీద కక్షపూరితంగా నేను నా ఎదుగుదలను ఓర్వలేక వాళ్ళు గ్రూపులలో దాన్ని బాగా వైరల్ చేయడం జరిగింది. మొన్న డిసెంబర్ 22 నాడు పాలకవర్గం సంబంధించి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు వేసినటువంటి ఫ్లెక్సీ అది. ఎందుకంటే నేను చిన్నకోడూరు విలేజ్లో ఏకైక కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్గా మా భార్యను నిలబెట్టి ఆమెను గెలిపించడం జరిగింది. అందుకు గాను ఆయన ప్రమాణ స్వీకారానికి నాది మా భార్య ఫోటో ఫ్లెక్సీలో వేసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిండు. దాన్ని వీళ్ళు ఖండిస్తూ ఈయన ఏ పార్టీకి అని చెప్పేసి అందరు నా మీద ఓర్వలేక నా మీద ఒకటి బురదలే ప్రయత్నం చేస్తారు. సర్పంచ్ గారితో సుధా దాని మీద చర్చించి అది ఎందుకు పెట్టామని చెప్పేసి అడగడం జరిగింది, చర్చించడం జరిగింది, దాని మీద ఖండించడం జరిగింది. బంకా చిరంజీవి అంటే కాంగ్రెస్ పార్టీ చిన్నకోడూరులో ఏ ఒక్కరినైనా సుధా మండలి హెడ్‌క్వార్టర్కి వచ్చేసరికి చిన్నకోడు మండల కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నాడే బంకా చిరంజీవి. గత కాలంలో నేను 2014 నుంచి 2018 కావచ్చు కానీ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆడు గ్రామాల కావచ్చు, ఆడు మండలం కావచ్చు, నేను కార్యకర్తలను కాపాడుకుంటూ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని వీడలే. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ వీడుతాను, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది, నేను ఏ పార్టీలో అని చెప్పేసి నన్ను హెచ్చరిక చేస్తారు. అది కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా ఏంటంటే నేను బతుకున్నన్ని రోజులు బంకా